రాయలసీమ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది అక్కడ జరిగే ఫ్యాక్షన్ గొడవలే. కానీ అక్కడ కానవచ్చే ఆధ్యాత్మిక పరిమళాలు తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా కానరాదు. పవిత్ర దేవాలయాలకు, ఆధ్యాత్మిక నిలయాలకు పుట్టినిల్లు రాయలసీమ. రాయలసీమలోని ఉన్న ప్రాచీన దేవాలయాలు మన దేశ హైందవ సంస్కృతికి నిలువుటద్దంగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పాలించే ఆయా రాజుల కాలంలో అభివృద్ధి చెందిన ఈ ఆధ్యాత్మిక ధామాలను అభివృద్ధి చేసుకుని ఆధ్యాత్మిక టూరిజంను మరింత ప్రోత్సహించడం ద్వారా మన ప్రాంత అభివృద్ధికి సహకరిద్దాం. ఈ రోజు మనం మహానంది దేవాలయం గురించి చర్చించుకుందాం. భరతఖండంలో ఉన్న మహాశివుని దివ్య ధామాలలో ఒక్కటైనది మహానంది క్షేత్రం. ఈ క్షేత్ర దర్శనం శివ పురాణాల సారం, సకల శుభాలకు నాంది ప్రస్తావన లాంటిది. భక్తుల నమ్మిక ప్రకారం పంచామృతాలలో ప్రధాన అమృతం గోక్షీరంతో స్వామివారిని అభిషేకిస్తే అభిష్ట సిద్ధి కలిగి సమస్త సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. చారిత్రక ఆధారాలు అనుసరించి పాండవ వంశీకుడైన ఉత్తంగ భోజుడి కుమారుడు నందనుడు పరిపాలించాడు. ఈ ఆలయ అభివృద్ధికి విక్రమచోళులు, విజయనగర రాజులు విశేష కృషి చేశారు. ఈ క్షేత్రం చుట్టుప్రక్కల మరొక 8 నందీశ్వరులు కొలువుతీరారు. మహానంది 6వది అయితే నంద్యాలకు నైరుతి భాగాన చీమకాలువ ఒడ్డున ఉన్నది ప్రథమ నంది. బ్రహ్మ తపోత్ఫలితంగా ఆ ముక్కంటి ఇక్కడ కొలువైనాడని పురాణ వచనం. నాగుల తపస్సుకు మెచ్చి వారికి అభయమిచ్చిన నంది వాహనుడు నాగనందిగా వెలిసింది. మహానంది ఆగ్నేయంలో కొలువుదీరిన వినాయక నంది 3వది. మహానందికి పశ్చిమాన కొలువుదీరిన నంది గరుడ నంది. ఉత్తర భాగాన ఉన్నది శివనంది. దీనికి మరొక పేరు రుద్రనంది. నవనందులలో 7వ స్థానం సూర్యనందిది. ఇక 8వ నంది విష్ణునంది. దీనిని కృష్ణనంది అని కూడా పిలుస్తారు. ఇక నంద్యాల నగరానికి తూర్పు ద్వారాన దర్శనమిచ్చే సోమనంది చంద్రుని వలన వెలిసింది. ఈ అష్టనందులను దర్శించినదే ప్రధానమైన మహానంది క్షేత్ర దర్శనం అసంపూర్ణమని తెలుస్తారు భక్తాగ్రేసరులు. శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయంలో ఉన్న రుద్రగుండం మహిమాన్వితమైనది. ప్రస్తుత జన్మలోని పాపాలతో పాటు పూర్వజన్మలోని పాపాలు సైతం ఈ రుద్రగుండంలోని స్నానం ఆచరించడం ద్వారా హరించుకుపోవడమే కాకుండా శివ కైవల్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. మహానందిలో మహాశివుని దర్శనం సకల శుభాలకు సంకేతమని శివ పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శివుణ్ణి గోపాలతో అభిషేకించడం ద్వారా సమస్త భాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. మహానంది క్షేత్రాన్ని దర్శించాలనుకునే భక్తులు హైదరాబాద్ నుంచి 288 కిలోమీటర్లు, అలాగే బెంగళూరు నుంచి 396 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి బస్సు, రైలు సౌకర్యం కలవు. సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం, శ్రీశైల మందిరం, శ్రీ మల్లికార్జునం, ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం, వైద్యనాథేశ్వరం, మహాభీమేశ్వరం, అమరలింగేశ్వరం, రామలింగేశ్వరం, కాశీ విశ్వేశ్వరం, పరం కృష్ణేశ్వరం, త్ర్యంబకాధీశ్వరం, నాగలింగేశ్వరం, శ్రీ